నిర్ణయాలు ఓట్ల కోసం కాదు పేదల కోసమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం అమిత్ షా పొత్తు కామెంట్లపై ఆమె స్పందించారు. బీజేపీ తన ప్రస్థానాన్ని 2 ఎంపీలతో ప్రారంభించిందన్నారు. పార్టీ ఎదుగుదలకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయన్నారు. పరిస్థితులను సమీక్షించుకుని పార్టీ బలోపేతంపై అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. పొత్తుల విషయంలో కార్యకర్తలకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు పనిచేస్తున్నారని, దేశంలో పారిశ్రామిక ప్రోత్సాహం, ఉపాధి కల్పన ఉండాలని దీన్ దయాళ్ చెప్పేవారని తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలతో దేశాభివృద్ధి, ఉపాధి కల్పన లభిస్తుందనేది దీన్ దయాళ్ సిద్ధాంతమన్నారు. చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయో చాలా వరకు కూడా చిన్న పరిశ్రమలే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. కాబట్టి అటువంటి పరిశ్రమల మీద దృష్టి కేంద్రీకరిస్తూ స్థానికంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తిస్తూ అభివృద్ధి చేస్తూ తద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి మన యువతకి ఎప్పుడైతే మనం ఉపాధి అవకాశాలు కల్పించుకోగలుగుతామో కేవలం ఆ ప్రాంతం మాత్రమే కాకుండా ఆ ప్రాంతం అభివృద్ధి చెందటంతో దేశం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని పదే పదే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పినటువంటి మాట. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారి మరణానంతరం వారి సిద్ధాంతాన్ని యథావిధిగా భారతీయ జనతా పార్టీ నేటి వరకు కూడా కొనసాగిస్తూ వస్తుంది. సాధారణంగా వారసులు అంటే రక్తం పంచుకు పుట్టిన వారం అని చెప్పి మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం. కానీ గుర్తించవలసినటువంటి విషయం, ఎవరైనా సరే ఒక మహనీయుడి ఆలోచనలు కావచ్చు, వారి సిద్ధాంతాలని కావచ్చు, వాటిని తూచా తప్పకుండా గనక అనుసరించినట్లయితే అటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారసులేనని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మనకి అందించారు, ఆ సిద్ధాంతం కావచ్చు, వారి ఆలోచన విధానం కావచ్చు, దాన్ని ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యథావిధిగా విశ్వసించడం మాత్రమే కాకుండా చేతల్లో కూడా చూపిస్తున్నటువంటి నేపథ్యం. కనుక దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి కోట్లాది మంది వారసులు ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రూపంలోనని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. దానిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ మహానుభావుడు చెప్తూ వచ్చారు, అది స్వదేశీ కావచ్చు, అదేవిధంగా ఈ అంత్యోదయ అనేటువంటి సిద్ధాంతం కావచ్చు, అంటే సమాజంలో ప్రతి వర్గానికి అట్టడుగును ఉన్నటువంటి వారికి కూడా మనం సంక్షేమాన్ని అందించడం అనేటువంటి ఒక లక్ష్యం, ఒక ఆలోచన, దాన్ని నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. మొన్న మనం చూసినట్లయితే మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు